నమస్తే అండి, నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. అసలు ఆర్ఎండ్బి శాఖలో ఏం జరుగుతుందని కొన్ని కఠోర నిజాలను మేము తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగిందండి. మహబూబ్ నగర్ జిల్లా రోడ్లు భవనాల శాఖలో అసలు వినూత్నమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయండి. మొన్నటికి మొన్న మనం చూసినాం డిప్యూటీ టెక్నికల్ సంబంధించి ఏ ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి ఘనకార్యాలను మనం చూడడం జరిగింది. 28/10/2025 రోజు పిఏఓగా సంతకం చేసిన ఆయన మళ్ళీ ఆయన వచ్చేసి 23/12/2025కు అప్లెట్ అథారిటీ అవుతాడు. ఆ సంఘటనని మర్చిపోక ముందే మరొక సంఘటన చోటు చేసుకుందండి. ఇక్కడ ప్రత్యేకించి చెప్పాలి, ఆర్ఎండ్బి శాఖలో అందరికీ తెలిసినటువంటి శ్రీమతి సంధ్య గారు గతంలో డిప్యూటీగా ఉండే ఆమె ఈగా అయింది. అంటే అలా చెప్పడం కంటే సాక్షాత్తు ఆమె అపాయింట్మెంట్ మొదలుకొని ఏడబ్ల్యూగా ఉన్నప్పటి నుంచి పాలమూరులో ఏడబ్ల్యూగా జాయిన్ అయినటువంటి శ్రీమతి సంధ్య గారు గత 20 ఏళ్ల ఆమె యొక్క ప్రస్థానంలో పాలమూరు తప్ప మిగతా ప్రాంతాల్లో పనిచేసిన దాఖలాలు లేవండి. ఆమె గురించి ఈరోజు చెప్పుకోబోతున్నాం. శ్రీమతి సంధ్య గారి గురించి ఆమె ఎంత అడ్వాన్స్ అంటే, ఇక మీరు అదేదో గబ్బర్ సింగ్ వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటాడు, సూపర్ 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 ఉమెన్ అని ఏదో చెప్తుంటాడు. సేమ్ టు సేమ్ ఇక్కడ అదే డైలాగ్ అప్లికబుల్ అవుతుందండి. ఈ మేడం ఎంత అడ్వాన్స్ అంటే, మనం ప్రస్తుతం జనవరి 2026లో ఉన్నాం. అంటే ఈ రోజు తీసుకుంటే జనవరి 29, 2026 అండి. ఈ జనవరి మాసంలో రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి శాఖల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వారు సిబ్బంది వాళ్ళ నుంచి నివేదికలు కోరుతారు. అంటే మీరు మీ యొక్క ప్రగతి రిపోర్ట్స్ ఏమున్నాయి, మీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఏమున్నాయి, గత సంవత్సర కాలంగా మీ యొక్క శాఖ ఆధ్వర్యంలో మీరు చేసినటువంటి పనులేంటి, దాని పురోగతి ఏందని నివేదికలు కోరడం జరుగుతుంది. ఇట్ ఈస్ కామన్ థింగ్. ఆ నేపథ్యంలో ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఆర్ఎండ్బి శాఖ నుంచి రిపోర్ట్ ఇచ్చినటువంటి శ్రీమతి సంధ్య గారు ఈ గారు ఉన్నారో, ఆమె కలెక్టర్ గారికి సమర్పించినటువంటి నివేదికలో ఆమె సంతకం చేస్తూ సంధ్య అని చెప్పిచ్చేసి 21/6/2026 పేరిట ఆమె సంతకం చేస్తుందండి, డేట్ వేసి. మేము ఒకటే అడగదలుచుకున్నాం, మొన్నటికి మొన్న గత 15-20 రోజుల కిందనే మీ యొక్క డిప్యూటీ ఇంజనీర్ గారు టెక్నికల్ గారు చేసినటువంటి సందర్భంలో మేము చెప్పినాం, మళ్ళీ 15 రోజులలో మీరు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే ఒక ఉన్నత అధికారి అయినటువంటి మీరే ఇలాంటి తప్పులు చేస్తే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? మొన్ననే మేము ప్రజల పక్షాన చెప్పినాం, పాలమూరు అధికారులకు చెప్పినాం, అందరికీ చెప్పడం జరిగింది. మీరు చేసినటువంటి తప్పిదాలను ప్రత్యేకించి కోడ్ చేయడం జరిగింది. ఒక అధికారి పిఏఓ ఉన్నటువంటి అధికారి అపిలేట్ అధికారిగా సంతకం చేసిందని మేము చెప్పడం జరిగింది. దానికి ప్రవీణ్ కుమార్ గారు మొన్ననే నాకు రిప్లై ఇచ్చిండు. తేదీ 21/1/2026 రోజు ఆయన 2 పేజీల రిపోర్ట్ కాపీ నాకు ఇస్తాడు. దీనిలో ఏం చెప్తాడయ్యా, నాకు వర్క్ లోడ్ ఉండే, ప్రెషర్ ఉండే కాబట్టి నేను ఫరాని ఇవ్వలేదు, అపిలేట్ అథారిటీగా నేను సంతకం చేసిన అని ఆయన 2 పేజీల ఇచ్చినటువంటి రిపోర్ట్ కాపీ. నేనేమంటున్నా అంటే, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మీరు, గజిటెడ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి మీరు, వర్క్ లోడ్ అందరికి ఉంటుందండి అధికారులకు. నేనేమంటున్నా, ఒక్క రోజులో 1000 ఫైళ్లు చేస్తుర్రా, 100 ఫైళ్లు చేస్తుర్రా? ఎందుకండి మీకు అంత లాపర్వా? ఎందుకు అసలు సోయి లేకుండా సంతకాలు ఎందుకు చేస్తున్నారు అంటున్నా. నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. నేను గతంలో కూడా ప్రశ్నించడం జరిగింది, ఇప్పుడు కూడా ప్రశ్నించడం జరిగింది. డిప్యూటీ టెక్నికల్ ప్రవీణ్ కుమార్ సంఘటనను మర్చిపోకముందే 10-15 రోజులు గడవక ముందే ఆయన యొక్క ఉన్నతాధికారి అయినటువంటి ఎవరైతే సంధ్య మేడం గారు ఉన్నారో, ఆర్ఎండ్బి ఎవరైతే సంధ్య గారు ఉన్నారో, ఆమె కూడా అదే తప్పిదాలు చేస్తే అసలు వీళ్ళని అజమాయిషి ఎవరు చేయడం లేదన్నా, ఎవరు అడగడం లేదన్నా, ఎవరు పట్టించుకోవడం లేదన్నా, లేకపోతే మేము ఇష్టం ఉన్నట్టు సంతకాలు చేస్తాం, మమ్మల్ని ఎవరు అడుగుతారు? నేను ఒకటి అడగదలుచుకున్నా, ఇలాంటి జిల్లా కలెక్టర్ గారి విజేంద్ర బోయి గారికి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చే రిపోర్ట్ కాపీలోనే మీరు ఇంత లాపర్వాయి ప్రదర్శిస్తే ఇక మీ విభాగంలో పనిచేసే రికార్డులలో ఎట్లా సంతకాలు పెడుతున్నారో, క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్లు ఎట్లా చెక్ చేస్తున్నారో, మీరు వర్కులలో ఎట్లా పనితీరు చూస్తున్నారో ఇదే స్పష్టమవుతుందండి. ఇది ఒక్కటే మర్చితునక ఇంత లాపర్వాయితో, ఇంత లేజినెస్ తోటి మీరు పని చేస్తుంటే
క్వాలిటీ కంట్రోల్ ఎట్లా వస్తారండి? కలెక్టర్ ఆఫీస్ పనులు కానీ, బైపాస్ కానీ, మిగతా పనులలో కూడా మీరు ఇట్లా వ్యవహరించారేమని మాకు అనుమానాలు రేకెత్తుతున్నాయి. మేము ఒకటే అడగదలుచుకున్నా, మీరు మీ యొక్క విధులను సక్రమంగా నిర్వర్తిస్తే మాలాంటి సామాజిక కార్యకర్తలు మిమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తారు? మీరు కరెక్ట్ గా ఉంటే మేము ఎందుకు ఇవన్నీ చెప్పదలుచుకోవాలి? మేము ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకుపోవాలి? కాబట్టి ఈ విషయంలో మేము ఒకటే అడగదలుచుకున్నాం. శ్రీమతి సంధ్య గారు ఎంత అడ్వాన్స్ గా వెళ్ళిపోతున్నారు అంటే 6 నెలలు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇదేదో మన వకీల్ సాబ్ సినిమా లాగా జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి గారిని ఒకటే అడగదలుచుకున్నా, మేడం గారు మీరు అన్ని అధికారుల పైన చర్యలు తీసుకుంటున్నారా లేదా మాకు తెలియదు, కానీ దయచేసి మహబూబ్ నగర్ R&B శాఖ పనితీరుపై కనీసం 1 గంట సేపు మీరు సమీక్షించండి. R&B శాఖలో అధికారుల తీరు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉన్నారు మేడం. ఇష్టానుసారంగా ఇస్తున్నారు, ఇష్టానుసారంగా సంతకాలు చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైతే సంధ్య గారు ఉన్నారో వారిపైన కూడా విచారణ జరపాలి. ఆమె పనితీరు కానీ ఆమె అపాయింట్మెంట్ కానీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంధ్య గారి AEE అపాయింట్మెంట్ నుంచి నేడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B మహబూబ్ నగర్ వరకు ఆమె పైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఆమె విధులపై విచారణ జరపాలి. ఆమె చేపట్టిన వర్కులు, ఆమె తనిఖీ చేసిన వర్కులతో సహా పూర్తి స్థాయిలో విచారణ చేపడితే ఇలాంటి సంఘటనలు ఎంత అడ్వాన్స్ పోయిందో మీకే తెలుస్తుంది అని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయ్ గారిని కోరుతున్నా. అంతేకాకుండా R&Bకి సంబంధించిన ENC గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, మిగతా ముఖ్య అధికారులు ఎవరైతే ఉన్నారో R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా ఈ విషయాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి మహబూబ్నగర్ జిల్లా R&B శాఖలో జరుగుతున్నటువంటి ఈ వికృత చేష్టలు, అధికారుల అలసత్వం, సోయి లేకుండా సంతకాలు చేసే విధానం పైన, వీళ్ళు తనిఖీ చేసిన పనుల పైన ఆడిట్ చేయాలని నేను కోరుతున్నా. వీరిపైన అధికారుల పైన చర్యలు తీసుకునే వరకు నేను సైతం పోరాడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా.